డ్రగ్స్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహేష్ కుమార్ గౌడ్ సవాల్ను కేటీఆర్ స్వీకరించారు. ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశానని అన్నారు. నీచమైన రాజకీయాల కోసం తమ పార్టీని లాగుతున్నారని కేటీఆర్ విమర్శించారు. డ్రగ్స్ కేసును బీఆర్ఎస్ పై రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం అసహ్యకరమైన రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. అంతేకాకుండా ప్రతి డ్రగ్స్ కేసులోకి తన పేరును లాగాలని చూస్తే చట్టపరమైన నోటీసులు ఇస్తానని కేటీఆర్ హెచ్చరించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ చెప్తారు. నరేష్, చెప్పండి, కేటీఆర్ ఏమన్నారు? రాత్రి నుంచి డ్రగ్స్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. మొత్తం ఈ రోజంతా కూడా డ్రగ్స్ వ్యవహారం చుట్టే తెలంగాణ రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యవహారం మీద స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. రాత్రి నుంచి కూడా ఈ డ్రగ్స్ పల్లెటూరు రెడ్డి ఎవరైతే బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడో ఆయన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ వ్యవహారం బయటపడటం, అదేవిధంగా ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అధికార కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రోహిత్ రెడ్డిని ఏదైతే సస్పెండ్ చేయాలి, అదేవిధంగా కేటీఆర్ స్వయంగా డ్రగ్ టెస్ట్ కు హాజరు కావాలంటే కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ కూడా స్పందించారు. తాను డ్రగ్ టెస్ట్ కి సిద్ధమని గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడైనా ఏదైతే డ్రగ్ శాంపిల్స్ ఏదైతే టెస్ట్ కి రెడీ అంటూ కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా అసెంబ్లీలో రేపు అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలందరికీ కూడా డ్రగ్ టెస్ట్ చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సవాల్ విస్తున్న నేపథ్యంలో కేటీఆర్ స్పందించడం చర్చనాంశంగా మారింది. అదేవిధంగా గతం నుంచి కూడా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా తమ డ్రగ్స్ వ్యతిరేకం, డ్రగ్స్ వల్ల నాయకులు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు డ్రగ్స్ తీసుకోవడం సరైన కాదంటూ కూడా అటు కేటీఆర్ చెప్పిన పరిస్థితి. ఇంకొకవైపు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ కావాలనే టార్గెట్ చేస్తుంది. లేదంటే ఈ డ్రగ్స్ వ్యవహారంలో బీఆర్ఎస్ కి సంబంధం లేనప్పటికీ కూడా రాజకీయం ఉపయోగించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అదేవిధంగా ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు తన రాజకీయ ప్రత్యర్థులకు. తను పదే పదే డ్రగ్స్ వ్యవహారంలోకి లాగుతున్న వాళ్ళకు లీగల్ నోటీసులు పంపుతాను, లీగల్ గా కూడా ఎదుర్కొంటాను, ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కూడా కేటీఆర్ స్పందించారు. కాసేపు క్రితమే ఈ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఎక్కువగా స్పందిస్తారు. ఎందుకంటే రాత్రి పల్లెటూరు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఈ వ్యవహారం బయటపడటం, పల్లెటూరు రోహిత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారారు. ఆయన పదే పదే వివాదాల్లో చిక్కుకున్నారు, పార్టీకి నష్టం చేకూరుస్తున్నారంటూ కూడా ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పల్లెటూరు రోహిత్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఆ పార్టీ పరంగా అనేది కూడా ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలో సాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ డ్రగ్స్ వ్యవహారం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ విపక్షాల మధ్య పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న పరిస్థితి. కేటీఆర్ అయితే మొదటిసారి ట్విట్టర్ వేదికగా దీన్ని స్పందించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు డ్రగ్స్ కి దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా ఉండాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.